భీమ్రెడ్డి జాబితాలో సినీ హీరో, మణికొండలో ఆస్తి విక్రయంపై అగ్రిమెంట్, 3 కోట్ల అడ్వాన్స్ తీసుకున్న హీరో, డైరీలో వివరాలు నమోదు చేసిన భీమ్రెడ్డి, ఏసీబీ దాడితో చిక్కుల్లో పడ్డ ఆస్తి విక్రయం, బినామీల విషయంలో భీమ్రెడ్డి జాగ్రత్తలు, వారి పేరిట ఆస్తుల రిజిస్ట్రేషన్లు, అంతకుముందే క్యాన్సిలేషన్ డీడ్లు సిద్ధం, విచారణలో సహకరించని భీమ్రెడ్డి, రిమాండ్ రిపోర్ట్లో వెల్లడించిన ఏసీబీ. ఎందుకు సహకరిస్తాడు సార్? ఆయన అక్రమంగా సంపాదించిందే కదా, వాడిని బెదిరించి వీడిని బెదిరించి సంపాదించేదే కదా. ఇటు పటాన్ చెరువులో ఉన్నప్పుడు ఆయన సిఐగా ఉన్నప్పుడు, ఇక్కడ ఎల్బీ నగర్ దగ్గర వనస్థలిపురం సిఐగా ఉన్నప్పుడు మొత్తం అక్రమంగా సంపాదించిన డబ్బే కదా మొత్తం. గిల్లాలు అక్కడ సెటిల్మెంట్లు, ఇక్కడ సెటిల్మెంట్లు. డిపార్ట్మెంట్ డిఎస్పీ ఆయన ఒక్కడేని కాదు, ప్రతి ఎస్ఐ సెటిల్మెంట్లు చేస్తున్నారు, ప్రతి సిఐ సెటిల్మెంట్ చేస్తున్నారు, ప్రతి డిఎస్పీ సెటిల్మెంట్ చేస్తున్నారు, ప్రతి ఏసీపీ సెటిల్మెంట్ చేస్తున్నారు. సెటిల్మెంట్ల దందానే కదా నడిచేది. 90% ల్యాండ్ సెటిల్మెంట్లు. పోలీసులు ల్యాండ్ సెటిల్మెంట్ల జోలికి పోవద్దురా అని హైకోర్టులో ఆర్డర్లు ఉన్నా కూడా ఏం వీక్కుంటారో వీక్కోండి హైకోర్టు అన్న కోణంలో పోలీస్ డిపార్ట్మెంట్ నడుస్తుంది. హైకోర్టు ఏం నడుస్తుందా? పోతారో అడిగిపోయి ఐఎమ్ సో సారీ అని చెప్తారు. కేల్ కథం దుకాణం బంద్. ఉన్నోనికి చట్టాలు జబర్దస్త్గా చుట్టాలే కూర్చుంటున్నాయి. మరి కథ ఏంది, కార్ఖాన ఏంది చూద్దాం. ఎన్లా 3లా ఉన్నది వార్త. ఏ హీరో దొరికిండు, వీళ్ళన్న పేరు పెట్టి రాసిన్లా లేదంటే టైంపాస్గానే రాసిన్లా చూద్దాం. అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయిన డిఎస్పీ భీమ్రెడ్డి వ్యవహారంలో సినీ హీరో పేరు తెరపైకి వచ్చింది. కుటుంబ కథా చిత్రాల హీరోగా పేరున్న ఆయన మణికొండలోని ఒక ఆస్తి అమ్మకానికి సంబంధించి భీమ్రెడ్డితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఇందుకు దాదాపు 3 కోట్లు అడ్వాన్స్ తీసుకున్నారని, మిగిలిన మొత్తం వచ్చే సమయంలో ఏసీబీ దాడి జరగడంతో ఆయన ఆస్తి అమ్మకం వివాదంలో పడిందని సమాచారం. ఆ హీరోకు అందిన 3 కోట్ల వివరాలు భీమ్రెడ్డి ఇంట్లో స్వాధీనం చేసుకున్న డైరీలో నమోదైనట్లు తెలిసింది. భీమ్రెడ్డి తన డైరీలో తనకు ఎవరు ఎంత ఇవ్వాలి, తాను ఎంతమందికి ఎంత మొత్తం ఇవ్వాలి అన్న వివరాలను ఒక పద్ధతిలో రాసుకున్నారన్న విషయాలను ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారండి. అయ్యో, న్యాయస్థానం దృష్టికి దృష్టికి తెచ్చారు. మనకు ఇవ్వాల్సిన వాళ్ళు అనే ఫోటోను నేను ఇవ్వాల్సినవి అని రాసిన ప్రతిని కూడా స్వాధీనం చేసుకున్నారని ఏసీబీ అధికారులు తెలిపారు. దాదాపు 60కి పైగా స్థిరాస్తుల క్రయ విక్రయాలకు సంబంధించిన డాక్యుమెంట్లను భీమ్రెడ్డి ఇంటి నుంచి స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. కాగా భీమ్రెడ్డి తన ఆస్తులను బినామీల పేరిట పెట్టే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారని, ఎవరి పేరిట ఆస్తిని రిజిస్ట్రేషన్ చేసుకున్నారో ఆ బినామీ నుంచి క్యాన్సిలేషన్ డీడ్ ముందే రాయించి పెట్టుకునేవారని, ఇలాంటి క్యాన్సిలేషన్ డీడ్లు భీమ్రెడ్డి ఇంట్లో దాదాపు 30కి పైగా దొరికాయని సమాచారం. బినామీలు తిరగబడకుండా ఆయన క్యాన్సిలేషన్ డీడ్స్ ముందే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది. అరెస్టు ఆలస్యం. అందుకే ప్రస్తుతం తాను ఉంటున్న విల్లాను ఎలా కొనుగోలు చేశారన్న ప్రశ్నకు భీమ్రెడ్డి సమాధానం ఇవ్వాలి. ఇంకేమి ఇస్తారా సమాధానం? వాడేమైనా కొంటే కదా సమాధానం ఇచ్చేది. సమాధానం ఇవ్వలేదని ఏసీబీ అధికారులు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్నారు. ఎవరినో బెదిరించిండు, ఎవడో ఫ్లాట్ ఇచ్చిండు, దాంట్లో ఉంటుండు. ఆయన ఇంట్లో జరిపిన సోదాల్లో 2 మెమొరీ కార్డులు, 2 లాకర్లకు సంబంధించిన వివరాలు, 10 బ్యాంక్ ఖాతాల వివరాలను గుర్తించామని తెలిపారు. భీమ్రెడ్డి ఇంట్లో సోదాలు చేస్తున్న సమయంలో ఆయన శ్వాస సంబంధిత సమస్యతో ఇబ్బంది పడ్డారని, ఆయన ఇంటి పక్కనే ఉన్న ఎంబీబీఎస్ డాక్టర్తో ప్రాథమిక చికిత్స చేయించి ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు. వైద్యులు భీమ్రెడ్డికి బెడ్ రెస్ట్ సూచించారని, ఆయన బీపీ దృష్ట్యా ప్రయాణం చేయవద్దన్నారు. అందుకే ఆయనను అరెస్టు చేయలేదని వివరించారు. కొన్నాళ్ళు విశ్రాంతి తర్వాత ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అరెస్టు చేశామని తెలిపారు. భీమ్రెడ్డి బినామీ ఆస్తుల వివరాలు మరిన్ని తెలుసుకోవాల్సినవి ఉన్నాయన్నారు. ఆయన కొనుగోలు చేసిన ఆస్తులకు నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి, కార్డు వాల్యూనే కోట్లలో ఉన్నప్పుడు అంత మొత్తాలను ఎలా సమీకరించారు అనే విషయాలపైన ఏసీబీ అధికారులు దృష్టి సారించారు. అనేక మంది బినామీలను పెట్టుకున్న భీమ్రెడ్డి సైతం కొందరు అధికారులకు బినామీ అని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిధుల ప్రవాహంపై ఆధారాలు లభిస్తే గుట్టు బయటపడుతుందని భావిస్తున్నారు. 100 కోట్ల నిర్మాణాల వెనుక భీమ్రెడ్డి. 100 కోట్లు కాదు, 1000 కోట్ల నిర్మాణాల వెనుక భీమ్రెడ్డి.
ఒక డిఎస్పీనే 1000 కోట్ల నిర్మాణాల వెనుక ఉన్నాడంటే ఒక్కొక్క నా కొడుకు ఎమ్మెల్యేలు ఎంత సంపాదించులు, ఎంపీలు ఎంత సంపాదించులు, ఎమ్మెల్సీలు ఎంత సంపాదించులు, మంత్రులు ఎంత సంపాదిస్తున్నారు. 100 కోట్లు ఒకటే రోజులో సంపాదిస్తున్నారు ఇసుక క్వారీలల్లా. బల్క సుమన్ మొత్తం మెక్కలే ఇసుక క్వారీలు పెట్టుకొని చెన్నూరు నియోజకవర్గంలో. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మెక్కుతలేరా ఇసుక క్వారీలు పెట్టుకొని? 1000 కోట్ల నిర్మాణాల వెనుక భీమరెడ్డి. మణికొండలో నిరుపేదలకు ఇచ్చిన 60 గజాల ఇంటి స్థలాల్లో వెలిసిన ఆకాశ హార్యాలాల వెనుక భీమరెడ్డి ఆయన బినామీ అయిన ప్రజాప్రతినిధి ప్రముఖ పాత్ర పోషించినట్లు ఏసీబీ ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు తెలుస్తుంది. మణికొండ మర్రిచెట్టు జంక్షన్ వద్ద కొనసాగుతున్న దాదాపు 1000 కోట్ల విలువైన 2 అక్రమ నిర్మాణాల వెనుక భీమరెడ్డి ఉన్నారని ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. భీమరెడ్డి అండతో సదరు బిల్డర్ ఫ్రీలాన్స్ పేరిట ఇప్పటికే దాదాపు 800 కోట్లు వసూలు చేశారని తెలుస్తుంది. జాబితాలో ఉన్నప్పటికీ 2 వాణిజ్య సముదాయాల నిర్మాణం ఏమాత్రం ఆగలేదని, హెచ్ఎండిఏ టౌన్ ప్లానింగ్ నుంచి సరైన అనుమతులు లేకుండానే అతిపెద్ద వాణిజ్య సముదాయాన్ని నిర్మిస్తున్నారని, ఇదంతా భీమరెడ్డి అండదండాలతోనే జరిగిందని తెలుస్తుంది. ఇందులోనే 500 చదరపు అడుగులు భీమరెడ్డి పేరిట ఉన్నట్లు ఇప్పటికే ఏసీబీ ప్రకటించిన విషయం తెలిసిందే. మరి వీనిపైన చర్యలు తీసుకునే కన్నా ఏదైతే పేదలకు ఇచ్చిన 60 గజాల భూములను కొల్లగొట్టి కమర్షియల్ కాంప్లెక్స్లు కడుతున్నారు కదా, ఈ కొల్లగొట్టింది ఎవరు, కమర్షియల్ కాంప్లెక్స్ కడుతున్నారు ఎవరు? భీమరెడ్డికి ఉన్న వెనుకాల ఉన్న ఇప్పుడు మణికొండ అంటే ఎవడుంటాడే? రాజేంద్ర నియోజకవర్గం వస్తుంది. రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ నియోజకవర్గం వస్తుంది. రాజేంద్ర నగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే అండదండలు లేకుండా ఏదైనా జరుగుతుందా? ఆయన ఒక్కడని కాదు, నియోజకవర్గంలో ఏదైనా పెద్ద వెంచర్లు వేయాలన్నా, బడా మాల్స్ కట్టాలన్నా ముందే ఎమ్మెల్యే పన్ను కట్టంది ఆ మాల్స్ కట్టే అవకాశం ఉన్నదా అంటున్నాం. మరి దీని వెనకాల ప్రకాష్ గౌడ్ ఏమన్నా ఉన్నాడా? దీని వెనకాల ఎవరున్నారు? బీఆర్ఎస్ తొత్తులు ఉన్నారా, బీజేపీ తొత్తులు ఉన్నారా, కాంగ్రెస్ తొత్తులు ఉన్నారా? వీరి వెనకాల ఎవరున్నారు, అండదండలు ఎవరున్నారు, వాళ్ళపైన కూడా గురి పెట్టాల్సిన ఆవశ్యకత ఉంటుంది. సినీ హీరో అని చెప్పిండు, పేర్లు రాయాలి. ఆంధ్రజ్యోతులు పేర్లు రాస్తే వాడు పరువు నష్టం దావా ఇస్తాడని పేరు రాయాలి. ఫ్యామిలీలకు ఫేమస్, ఫ్యామిలీ సినిమాలు చేస్తారు. మొన్న ఇట్లనే అన్నాడు మా రఘు, మన తొలి వెలుగు రఘు ఇట్లనే అన్నాడు. ఏది జనసేన ఆఫీసు ఇటీవల ఏర్పడ్డ జనసేన ఆఫీసు, ఇటీవల ప్రారంభించిన ఆఫీస్కు ఈయనకు లింక్ ఉన్నది అని పవన్ కళ్యాణ్ని అడ్డగోలుగా మాట్లాడితే ఆ ఓనర్ ఈయన కాదురా నాయన అని జనసేన వాళ్ళు బయటపెట్టారు. అంటే వాస్తవంగా ఏంటంటే ఏది పడుతుంది మాట్లాడడానికి ఉండదు. వాళ్ళకి వచ్చిన ఆధారంతో పాటు ఆంధ్రజ్యోతి రాయొచ్చు, మనం కూడా పేర్లు బయట పెట్టడానికి ఉండదు. నిజమైన ఆధారాలు వచ్చినప్పుడు పేర్లు బయట పెట్టాలి. ఒక ఫ్యామిలీ ప్రొడక్షన్లో నడిచే సినిమాల హీరో అంట, మరి ఆ హీరో ఎవరో మీరే గుర్తుపట్టండి. వీడు ఒక్క మణికొండలనే 1000 కోట్ల ఎటు పోయింది రాబాయి ఇట్లా పోతుంది ఇది. ఒక్క మణికొండలనే 1000 కోట్ల నిర్మాణాల వెనుక భీమరెడ్డి ఉంటే వీడు రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఐగా పనిచేసిండు, సిఐగా పనిచేసిండు, ఏసీపీగా పనిచేసిండు, డిఎస్పీగా పనిచేసిండు కదా. డిఎస్పీగా పనిచేసినంత వరకు ఎస్ఐ నుంచి డిఎస్పీ వరకు ఎంత మొత్తంలో సంపాదించిండు, ఎక్కడెక్కడ మొత్తం కబ్జాలు పెట్టుకున్నాడు, ఎక్కడెక్కడ ప్లాట్లు. ఈ ఉండే ప్లాట్ కూడా ఎవడోడు గిఫ్ట్గా ఇచ్చింది. ఆని గిఫ్ట్లు వచ్చినాయి, సెటిల్మెంట్లు చేయాలి, గిఫ్ట్లు వస్తుంది. పేద ప్రజల కోసం ఎవడు పనిచేస్తలేడు. పేద ప్రజల కోసం 90% పోలీస్ డిపార్ట్మెంట్ పనిచేస్తలేదు. ఆ 10% వాళ్ళకు కాళ్ళు మొక్కొచ్చు. మొత్తం అక్రమ సంపాదనే. మనం ఉన్నంతసేపు ఎంత సంపాదించాలి? ఎస్ఐ అయినా, సిఐ అయినా, ఏసీపీ అయినా, డిఎస్పీ అయినా ఇదే తతంగం. లాస్ట్కి ఎస్పీలు కూడా గట్లనే పోడాను. సివిల్ సర్వెంట్లు అంటే ఎట్లుండాలి? ఎస్పీలు, ఐఏఎస్లు, ఐపీఎస్లు వాళ్ళు కూడా కార్యకర్తల కన్నా అధ్వానం తయారయ్యారు మనుషులు ఇప్పుడు ఈ మధ్యలో. ఇంతమంది